తండ్రి నీకు స్తోత్రం అని చెప్పండి. ఎస్ క్వైర్ వారు. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో వెల్లుబిగిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించిరా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. ఉండలేనయ్యా, నేనుండలేనయ్యా. జీవిత భారం భరించలేక నా అక్కరలన్నీ వెక్కిరించుచుండగా, భూమి ఆకాశం సమస్తము నావని, నావన్నీయు నీవన్న మాటే చాలయ్యా. నా జీవిత భారం భరించలేక అక్కరలన్నీ వెక్కిరించుచుండగా, భూమి ఆకాశం సమస్తము నావని, నావన్నీయు నీవన్న మాటే చాలయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. ఉండలేనయ్యా, నేనుండలేనయ్యా. పాపము బట్టి రాళ్ళు రువ్వలోయని ఇంకా దూరంగా నీ వచ్చుచుండగా, నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఈ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే. నా పాపము బట్టి రాళ్ళు రువ్వలోయని ఇంకా దూరంగా నీ వచ్చుచుండగా, నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఈ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగా నేనెట్లు
ఉండలేనయా ఉండలేనయా నేనుండలేనయా నేనుండలేనయా. జీవాధిపతి అయిన మా తండ్రి, మా హృదయాంతరంగ పరిశోధకుడా, మాలోని ప్రతి అనుభవం ద్వారా నీవు మహిమ పొందుచున్నావు. మాలోని ప్రేమను, మాలోని క్షమను, మాలోని త్యాగమును, మాలోని ఓర్పును, మాలోని నిరీక్షణను, మాలోని దైవికమైనటువంటి భయమును పరీక్షిస్తున్న దేవా, నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నువ్వు పూర్తిగా ఎరిగి ఉన్నావు. నా ప్రభా, మమ్మలను క్రీస్తునందు పవిత్రపరిచి ఈ లోకము నుండి వేరు చేసుకోవటమే కాకుండా మమ్మల్ని నా ప్రభా దేవుని బిడ్డలుగా, సాక్షులుగా ఈ లోకములో అనేకుల ముందు పెట్టినందుకై స్తోత్రాలు. నా ప్రభా, నీ దినం, నీ యొక్క సమయం, నీ యొక్క ప్రభా నామ మహిమార్థమై మేము నిలవబడి మేము నా ప్రభ నిన్ను ఆరాధించే వారిగా కూడా మమ్మల్ని సమాయత్తపరిచినందుకై స్తోత్రం. నా ప్రభా, అనేక విధములుగా మమ్మల్ని ఆదుకుంటున్న విధంగా, నా ప్రభ మమ్మల్ని ప్రేమిస్తున్న విధంగా, ఇంకా గొప్ప కార్యములను కూడా మా కొరకు చేయడానికి సిద్ధముగా ఉన్నావు. ఏమిచ్చిన నీ రుణము తీర్చలేమునైనా మా ప్రభ మాకిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామమును, నీ యొక్క ప్రభ సర్వోన్నతమైనటువంటి నా ప్రభ కార్యములను, నీ సుగుణములను మేము తలపోస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామమును నీకు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి దేవుని సంఘమా. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచు ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 3 ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? సూచనలు ఏవి? మాతో చెప్పుము అనగా చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అంత్య దినములు అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంత్య అనగా చివరి, కడవరి, ఆఖరి. ఈ దినముల యొక్క ఆఖరున, లేకపోతే ఆఖరి దినములలో అనగా ఇక దినములు, సమయము అనేటువంటిది ముగింపులో, ఈ ప్రపంచం యొక్క ముగింపులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆసక్తి చూపించి ఆయనతో మాట్లాడసాగారు. యేసయ్య అనేక విషయాలు శిష్యులకు చెప్పాడు. అనేక అంశాలను ఆయన వారికి బోధించారు. ఏ విధముగా ఉంటాయి అనేది మొదటి సూచనగా కడవరి దినములలో మోసం జరుగుతుంది అని పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం నేను మీకు తెలియజేశాను దేవుని బిడ్డలారా. దాన్ని కొనసాగింపుగా కొన్ని విషయాలు నేను మీకు తెలియచెప్పి రెండవ ఈ సూచన ఏంటి అనేటువంటిది దీన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్డలారా. మనం అనేక రెఫరెన్సులు చూసాము. అయితే అంత్య దినాలలో ఇంకా ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అపాయకరంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకు అపాయము అంటే ఏంటండి? అపాయము అందేనంటాం, ప్రమాదం, ఇంకా ఆపద, అపాయం, కష్టము, నష్టము,
యాక్సిడెంట్ అంటే గాయము, అవునండి, ప్రమాదకరం అంటే అందులో శ్రమ, అందులో చాలా రకాలైనటువంటి గాయాలు, నొప్పులు. ప్రమాదం అంటే ఏ రకంగానైనా కావచ్చు. కరెంట్ షాక్ కావచ్చు. ప్రమాదం అంటే చెట్టు మీద నుండి కింద పడటం కావచ్చు, చెట్టే విరిగి మీద పడటం కావచ్చు, ప్రయాణములో ఒక వాహనం ఢీకొనడమే కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు. ప్రమాదం గాయం చేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో శ్రమ ఉంటుంది. అపాయము అన్నాడు పౌలు అంటే శ్రమ అని అర్థం. దుష్టుడు ఏ రీతిగా పనిచేస్తున్నాడు లోకంలో అంటే 2 రకాలుగా పనిచేస్తున్నాడు. ఒకటి, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహములాగా, అంటే సింహం దాడి చేస్తుంది, గాయం చేస్తుంది. అదొక విధానం, అపవాది పనిచేసే విధానం. రెండవ విధానం ఏంటంటే వాడు పాములాగా పనిచేస్తున్నాడు. పాము హవ్వమును మోసం చేసింది. మోసం అలాగే శ్రమ, హింస కడవరి కాలంలో ఎక్కువైపోతాయి. మోసంతో పాటు కడవరి కాలంలో ఏం జరుగుతుంది అని ప్రభు చెప్పాడు అని అంటే హింస ఎక్కువైపోతుంది. దుష్టుడు ఈ 2 రకాలుగా పనిచేస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే అక్కడే 12వ వచనం చూడండి, 3వ అధ్యాయంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. మీరు చూడండి, సద్భక్తితో బ్రతికే వారందరూ అంటే నో ఎక్సెప్షన్, అందరూ హింస పొందుతారు, హింసింపబడతారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, భౌతికంగా, సామాజికంగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నీతిమంతులుగా బ్రతకడానికి దేవుని కొరకు సిద్ధపడతారో వారు హింసింపబడతారు అనే మాట ఇక్కడ పౌలు గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డ. వెంటనే 13వ వచనంలో ఏమంటున్నాడు అంటే, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చును, అంతకంతకు చెడిపోదురు. దుర్జనులు మోసపోతారు, ఇతరులను మోసం చేస్తారు. కడవరి కాలంలో హింస మరియు మోసం ఇవి 2 కలిసి సాగుతున్నాయి. ఇవి 2 కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఇవి మనము దయచేసి గమనించాలి. ఈ విషయాన్ని పౌలు గారి ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. మరి ఏది ఈ మోసం అనేటువంటిది ఇంకా ఏ రకంగా పోతుంది? ఈ 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎలాగనగా ఆ అపాయము లేకపోతే ఆ మోసం ఎలా ఉంటుంది అని అనగా, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఈ మంత్ బులెటిన్ ఎంతమంది తీసుకున్నారు? మంత్ బులెటిన్ ఎంతమంది తీసుకున్నారు? ఈ మంత్ బులెటిన్ అంటే మన సంఘదూత ఎంతమంది తీసుకోలేదు? తీసుకొని వాళ్ళు చేయొద్దండి, యథార్థంగా చెప్పండి. ఉన్నాయి కదా, సంఘదూత ఉన్నాయి కదండి బయట. ప్లీజ్ కలెక్ట్ యువర్ సంఘదూత. మీ కాపీ మీరు తీసుకొని వెళ్ళండి. ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వాలిటీని ప్రతి నెల వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి సంఘ బులెటిన్ మీ దగ్గర ఉండాలా. ఈ అన్ని క్వాలిటీస్, మొదటి క్వాలిటీ ఏంటి? స్వార్థప్రియులు, స్వార్థాన్ని ప్రేమించేవారు. స్వార్థము అనంటే తమను తాము ప్రేమించుకునేటువంటి వారు. ఈ కడవరి కాలంలో మనుషులు మోసపోయేటువంటి అంశాలలో ఒక అంశం ఏమిటి ప్రాథమికంగా అంటే దే లవ్ సెల్ఫ్. ఈ వచనాలలో 3 ప్రేమించి 4 ప్రేమించే వారిని గురించి పౌలు మాట్లాడతారు. ఒకటి సెల్ఫ్, ఈ స్వార్థాన్ని ప్రేమించేటువంటి. రెండవది ధనాన్ని ప్రేమించేటువంటి వారు. మూడవది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేన్ని ప్రేమిస్తారు అని అంటే సుఖ అనుభవమును ప్రేమించేటువంటి వారు, సుఖమును ప్రేమించేటువంటి వారు. ఆ తర్వాత దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు. ఈ 4 ప్రేమించేవారు ఉంటారు ఈ వచనాల్లో. దేవుని ప్రేమించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనంటే ఈ స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు.
స్వార్థాన్ని అంటే తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటారు. తనను తాను ఎక్కువగా ప్రేమించుకునేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, దేవుని యొక్క నామమును గూర్చి, దేవుని యొక్క కార్యమును గూర్చి వారు పట్టించుకోరు. వారు తమను గూర్చే తాము ఎక్కువగా పట్టించుకుంటారు. దే లవ్ దెమ్సెల్ఫ్ ఎంతగా అంటే దేవుణ్ణి గూర్చి కూడా పక్కన పెట్టే అంతగా. కానీ యేసయ్య తన వెంట నడిచే వారికి శిష్యత్వములో బోధించినటువంటి మొదటి పాఠం ఏంటంటే, నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సేవకులు దేవుని యొక్క సంఘంలో ఒకవేళ తమను తాము ఉపేక్షించుకొనకపోతే వారికి ఎదురయ్యేటువంటి అవమానాలు, నిందలు, వారికి ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు అధిగమించలేరు దేవుని బిడ్డలారా. యథావిధిగా దేవుని పనిలో సాగాలి అని అంటే దే హ్యావ్ టు లీవ్ దేర్ సెల్ఫ్ అనే దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టకపోతే దేవుని యొక్క సేవ సాగదు. లెట్ ఎనీవన్ స్పీక్ అబౌట్ దెమ్. వారి గురించి ఎవరు ఏదైనా చెప్పుకొని దేవుని యొక్క నామము కొరకు. కానీ చాలామంది అలాగుండరు. యేసు నామము కంటే తమ నామము కనబడాలి, తమ నామము వినబడాలి, తన పేరు కనబడాలి, తన యొక్క ఘనత ఎక్కువ రావాలి అని ప్రగల్భాలకు పోతూ ఉంటారు దేవుని బిడ్డలారా. సెల్ఫ్ అనేటువంటి దానిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని ప్రేమించని రెండవ రకం వారు ధనాన్ని ప్రేమిస్తారు. ధనాపేక్షలు. క్రైస్తవులలో ధనంపై ఆపేక్ష లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ధనముపై ప్రేమ లేనటువంటి వారు ఎందరున్నారు? ధనమును సమకూర్చుకొనని వారు ఎంతమంది ఉన్నారు? బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి, వారికి ఉన్నటువంటి సంపదలను బట్టి గర్వించని వారు, అతిశయించని వారు ఎంతమంది ఉన్నారు? వాక్యమును బట్టి అతిశయం లేదు, దేవుని బట్టి అతిశయం లేదు, రక్షణను బట్టి అతిశయం లేదు, ప్రార్థనా జీవితమును బట్టి, పరలోకపు నిరీక్షణను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి, ఆధ్యాత్మిక స్థితిగతులను బట్టి అతిశయం లేదు. కానీ కలిగిన సంపదే దీవెన అనుకొని ఆ ధనము పైన ప్రేమను పెంచుకొని మోసపోతున్నటువంటి వారు ఎంతమంది లేరు? మూడవది, సుఖమును ప్రేమించేటువంటి వారు. దేవుని కంటే సుఖభోగమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అన్నట్టు. సుఖము ప్రేమించటం అంటే ఏంటి? సుఖమును ప్రేమించేటువంటి వారు దేవుని బిడ్డలారా, దే లవ్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. వారికి ఎంజాయ్మెంట్ అంటే బాగా ఇష్టం. తమను తాము సంతోషపరచుకోవటం అంటే బాగా ఇష్టం. తమను తాము సుఖపరచుకుంటే రిలాక్స్ కోసం వినోదాన్ని ఆస్వాదించేటువంటి ఒక అలవాటు మనకు వచ్చింది. కానీ వినోదములో ఏముంది దేవుని బిడ్డలారా? కలుష్యం ఉంది, పొల్యూషన్ ఉంది, పాడుంది, ఎయిదర్ హింస. అవునండి, మీరు వినోదం కొరకు టీవీ ఆన్ చేయండి, ఒకటి సరసోక్తి అన్న ఉంటుంది, వ్యంగ్యం వెటకారమైన ఉంటుంది, బూతు ఆకర్షణ అయినా ఉంటుంది, లేకపోతే తొడగొట్టి మిసం తిప్పి రక్తపాతమైనా ఉంటుంది. ఏముంటుంది? అంతకు మిక్కిలి ఏమైనా ఉందా? ఏమి ఉండదు దేవుని బిడ్డలారా. వినోదం. ఒకప్పుడు క్రైస్తవ్యానికి 50 ఏళ్ల క్రితం మనం వెనక్కిపోతే ఇలాంటివేమి లేవు దేవుని బిడ్డలారా. ఈ టీవీలు లేవు, మూవీలు లేవు, కంప్యూటర్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఇలాంటివేమీ లేవు. అంతో కొంత క్రైస్తవులు భక్తిగా పవిత్రంగా ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఏది కూడా తప్పు అనిపించటం లేదు. ఏది కూడా ఇది అయ్యో ఇది వద్దు మాకు అనేటువంటి భావమే మనిషి హృదయంలోనికి రావటం లేదు. ఇది తప్పు కదా అన్న ఆలోచనే మనిషికి కలగటం లేదు. దే ఆర్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్. వారు తమను తామే మోసం చేసుకుంటున్నారు, ఇతరులను కూడా మోసం చేస్తున్నారు. మోసం, ఇలాంటి మోసం జరుగుతుంది దేవుని బిడ్డలారా. ఉన్నారా నాతో? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ. మనల్ని ఆ పాపము నుండి, ఆ అపరాధముల నుండి తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువనెక్కాడు దేవుని బిడ్డలారా. మనం ఎప్పుడు కూడా తోటి వారిని చూచి మన విశ్వాస యాత్రను బేరీజు వేసుకోకూడదు. వాక్యాన్ని చూడాలి, పరలోకపు దేవుని తలంపును చూడాలి,
ఎక్కడ మనల్ని ఏ రీతిగా ఉండమన్నాడో చూడాలి. ఈయన చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇంకో గొప్ప విషయం ఏంటట ఇక్కడ, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలి? విముఖుడవై ఉండుము, విముఖుడవై ఉండుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, విముఖుడవై ఉండుము. దేవుని కంటే సుఖమును, వినోదాన్ని ఎక్కువగా బైబిల్ స్టడీకి రారు, అవునా కదండి? ఆధ్యాత్మిక స్థితిలో పాల్గొనటానికి ప్రార్థనకు రారు, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలకు కనబడరు, సువార్త సేవకు వెళ్ళరు, పరలోకపు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే ఎక్కడ పాల్గొనరు, ఆరాధన చేయరు. కానీ కొన్ని సందర్భాల్లో ఆసక్తిని కనపరిచి పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రులంతా నిరీక్షణ చేస్తూ ఉంటారు. అవి ఏ మాత్రము కూడా ఆధ్యాత్మికంగా క్షేమకరము కాదు దేవుని బిడ్డలారా. మనం ఎందుకు మన యొక్క ఆధ్యాత్మిక స్థితిగతిని, దయచేసి నన్ను మరో కోణములో ఆలోచన చేయకూడదు. వాక్యానుసారముగా మనం వెళ్దాం, బిబ్లికల్గా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని యొక్క సేవకుడు తప్ప మనకు విషయాలను అవగాహన కలిగించేవారు మరెవరూ లేరు దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీవన్. ఇది వ్యక్తులకు విరోధము కాదు. దైవ కార్యములు దేవుని యొక్క కార్యములుగా సాగుటకు ప్రయత్నము, ప్రయాస, ఈ యొక్క తపన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాగున ఈ రకమైనటువంటి మనుషులకు మనము విరోధముగా ఉండాలి. రాక్ మ్యూజిక్ వచ్చేసింది, క్రైస్తవ్యములో కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది పరిస్థితి. కడవరి కాలంలో ఎలా ఉంటుంది? ఇంత మోసపూరితంగా ఉంటుంది. మోసపోకండి దయచేసి ఇలాంటి వాటికి. ఎందుకంటే ఈ కొనసాగింపు నేను ఎందుకు చేశాను అని అంటే, పోయిన వారం నాకు సమయం ఎక్కువగా దొరకలేదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పాను. అంటే గత సందేశంలో దానికి కొనసాగింపుగా ఇంకా మనుషులు ఎలా మోసపోతున్నారు కడవరి కాలములో అనే విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా. యేసయ్య చెప్పాడు కడవరి కాలములో ఇంకెలా ఉండబోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం దయచేసి 37వ వచనం 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 24, 37, 38 వచనాలు. నోవహు దినములు ఎలాగు ఉండునో, నోవహు దినములు ఎలా ఉండునో, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కుమారుని పంపే ముందు లోకములో పరిస్థితులు ఎలా ఉంటాయట? చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నోవహు దినములు లాగా ఉంటాయట. సో నోవహు దినములు ఎలా ఉన్నాయి? లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 6, ఆది కాండం 6వ అధ్యాయానికి పోదాం. నోవహు దినాలు ఎలా ఉన్నాయి? ఆది కాండం 6వ అధ్యాయం. నోవహు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆది కాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత, చాలండి. నోవహు దినములలో మొదటి పరిస్థితి ఎలా ఉందంటే, జనులు విస్తారముగా పెరిగిపోతా ఉన్నారు. అంటే విస్తారమైన జనాభా. ఈరోజు ప్రపంచ జనాభా పరిస్థితి ఏంటండి అమ్మా? ఎన్ని ఫ్యామిలీ ప్లానింగ్లు చేసినా జనాభా పెరుగుదలను ఎవరు అరికట్టలేనంతగా మనుష్య జాతి విస్తరిస్తుంది. మనుష్యులు విస్తరించేటువంటి పరిస్థితి. యేసయ్య అదే చెప్పాడు, జనం బాగా పెరుగుతుంది. రెండవది ఏమన్నాడు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారు అని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చాలండి. దేవుని కుమారులు అంటే ఎవరిక్కడ? చాలా ఈ 2-3 ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ దేవుని బిడ్డలారా. హలో, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. చాలా కీలకమైనటువంటి అంశం, జాగ్రత్తగా వినాలి. దెర్ ఆర్ వ్యూస్. దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరు? పెద్ద డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ.
దేవుని కుమారులు అంటే, నరుల కుమార్తెలు అని అంటే ఒక అభిప్రాయం ఏమిటి అని అంటే, షేతు సంతానం, హేబేలుకు ప్రతిగా దేవుడు షేతును నియమించెను అనే మాట ఉంది కదా. సో షేతు సంతానము దేవుని పిల్లలు, దేవుని కుమారులు. నరుల కుమార్తెలు అంటే ఇక కయీను సంతానము, కయీను సంతతి, వారిని వీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం. హల్లెలూయా. అర్థమవుతుందండి మీ అందరికీ? అసలు ఎవరు దేవుని కుమారులు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం బైబిల్ ప్రకారంగా దేవుని కుమారులు ఎవరు? 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. దేవదూతలు అని అక్కడ ఉంది కదండి తెలుగులో. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? దైవ కుమారులు. ఫుట్ నోట్స్లో ఏముంది? ఫుట్ నోట్స్లో ఏముందండి? దైవ కుమారులు. తెలుగులో దేవుని కుమారులు అని నేరుగా రాయకుండా దూతలు అని అక్కడ రాసి కింద ఫుట్ నోట్లో దైవ కుమారులు అన్నాడు. థియోలాజియన్స్ ఈ సబ్జెక్టుని ఎక్కువగా ఆసక్తితో పరిశీలన చేస్తూ ఉంటారు. దేవుని కుమారులు అంటే దేవదూతలు. దేవుని కుమారులు దేవదూతలు ఎలా అవుతారు? దేవదూతలకు దేవుని కుమారులు అని ఎలా ఆపాదింపబడుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, కానీ ఏదైతే సరాసరి దేవుని చేత చేయబడిందో అది దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎంచబడుతుంది. దే ఆర్ డైరెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడే స్వయంగా వారిని చేసుకున్నాడు గనక వారు దేవుని కుమారులు అని అనబడుతున్నారు. మరి మనమంతా దేవుని కుమారులం కాదా? మనం ఎలాగూ దేవుని కుమారులం అవుతామో నేను మీకు చెప్పే ముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని వివరిస్తూ లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట. లూకా సువార్త 3వ అధ్యాయం. కేయినాను ఏనోషుకు, ఏనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎందుకు ఆదాము దేవుని కుమారుడు? మిగతా వాళ్ళంతా ఎందుకు కాదు? ఆదాము దేవుని చేత నేరుగా చేయబడినటువంటి, సృష్టింపబడినటువంటి వాడు. ఆ తర్వాత అతనిలో నుండి మనం అందరం వచ్చాం. వీఆర్ రీప్రొడక్షన్. వీఆర్ నాట్ సన్స్ ఆఫ్ గాడ్. మరి మనం ఎలా సన్స్ ఆఫ్ గాడ్? క్రైస్తవులు ఎలా దేవుని కుమారులు అనగా, మరలా నేరుగా స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో కార్యము చేయుట ద్వారా వారు మనసు మార్చుకొని నూతన సృష్టిగా చేయబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనము నూతన సృష్టి గనక సమస్తము కొత్తవై నేరుగా పరిశుద్ధాత్మ వలన మనం మారు మనసు రూపాంతరం చెందాం గనక, కాగా ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులు అనబడుటకు అధికారము వారికి అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. డైరెక్ట్ రిలేషన్షిప్ ద్వారా మరలా మనము దేవుని పిల్లలం అవుతున్నాం. ఆమేన్. మరి ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు దేవుని కుమారులు అయితే నరుల కుమార్తెలను ఎలా పెళ్లి చేసుకోగలిగారు? యేసయ్య చెప్పాడు. మీరు దయచేసి లోతుగా ఆలోచన చేయండి. యేసయ్య చెప్పాడు. ఒకడొచ్చాడు, సద్దుకైలలో ఒకడొచ్చాడు యేసయ్య దగ్గరికి. వచ్చి ఏమన్నాడు? నువ్వు మరణం అనంతరం జీవితం ఉంది అని అంటున్నావు కదయ్యా. ఒకనికి ఒక భార్య ఉంది, వాడు చచ్చిపోయాడు. వాని తర్వాత వాని తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. అలా 7 పెళ్లి చేసుకున్నారు. పునరుత్థానంలో ఈమె ఎవనికి భార్య అవుతుంది అని అడుగుతాడు సద్దుకైలు. అప్పుడు యేసయ్య అంటాడు, దేవదూతలకు ఎలాంటి పరిస్థితి ఉందో, మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా మనకు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. వారు రక్తమాంసములు కలిగి లేరు, వారు పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు.
మరి ఇక్కడ దేవదూతలు దేవుని కుమారులు అయితే మనుష్య కుమారులను వివాహమడినటువంటి ఆ దేవుని కుమారులు ఎవరు? అంత్య దినములలో ఇలాంటి స్థితి ఏంటి? ఇట్స్ వెరీ క్రూషియల్ పాయింట్ దేవుని బిడ్డలారా. దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. ఆయన వాక్యం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. హౌ ప్రెషియస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని యొక్క వాక్యం ఎంత పరిశుద్ధమైనది, ఎంత పవిత్రమైనది, దాని యోగ్యత, దాని ఘనత మీకు అర్థం కావాలి దేవుని బిడ్డ. ఏంటి నరుల యొక్క కుమార్తెల పరిస్థితి అంటే, నరుల యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారు, దేవుని కుమారులు అంటే దేవదూతలు. దేవదూతలు చూసినా కూడా ఆ నరుల యొక్క కుమార్తెల అందము నుండి వారు కన్నులు తిప్పుకోలేకపోయారు. బట్ వారు పెళ్లి చేసుకోలేరు, వారితో సంసారం చేయలేరు, వారితో కలిసి జీవించలేరు. ఎలా అంటే, దేవదూతలకు ఆశలు, కోరికలు అనేటివి ఉంటాయి దేవుని బిడ్డలారా. మీకు తెలుసా? దేవదూతలకు కోరికలు, ఆశలు ఉంటాయి. తన కోరికను వెలుబుచ్చి పతనమైనటువంటి మొదటి దూత ఎవడు? గట్టిగా చెప్పండి. ఏమనుకున్నాడు వాడు? నేను వెళ్ళి కూర్చుంటాను. మీరు 14వ అధ్యాయం చూడండి, సమయం లేదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 12 నుంచి 14 వచనాల వరకు. నేను వెళ్ళి కూర్చుంటాను, నేను ఐ విల్ అని అంటాడు. 5 సార్లు అంటాడు ఐ విల్ అని. నేను వెళ్తాను, అక్కడ కూర్చుంటాను అంటే నేను అనేటువంటి ఒక నిర్ణయంతో దూతలు ఆలోచించగలిగేటువంటి ఒక స్వేచ్ఛ వాతావరణం, వారు కోరుకోగలిగేటువంటి ఒక స్థితి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా దయ్యము పట్టిన వారిని చూసిన అనుభవం ఉందా? ఎంతమంది? 2, 3 చాలా మందికి ఉంది. దయ్యం పట్టిన వారిని నేరుగా చూసి అనేక దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి అనుభవం దేవుడు తన దాసునికి ఇచ్చాడు. దేవునికి మహిమ అందును బట్టి. దయ్యం అంటే ఎవరు? పడిపోయిన దూత. దయ్యం అంటే ఎవరు? పడిపోయిన, ఆ అపవాదితో పడిపోయిన దూత ఒకడు. ఆ దూతల సమూహం, దురాత్మల సమూహం అంటాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో. సో దేవదూతలు ఏం చేశారు అని అంటే, ఆ రోజు నరులలో వారు తాము పొజెస్ చేసుకొని తోటి మనుష్యుల మధ్యలోనికి వచ్చి ఆ మనుష్యులను పట్టి వారి ఇతరులను వివాహం చేసుకోవటానికి వారు ఇష్టపడ్డారు. వారి యొక్క కోరికలు వారి ద్వారా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఒక విశ్లేషణ దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ నాట్, దేవదూతలు నరులను పెళ్లి చేసుకోలేదు, కానీ దేవదూతలను మనుష్యులను పట్టి వారు తమ యొక్క ఆలోచన నెరవేర్చుకో. మీకు తెలుసా, ఎదుటివారు ఆనందిస్తుంటే చూసి ఆనందించటం, ఎదుటివారు సంతోషపడుతుంటే చూసి సంతోషించటం మీకు తెలుసు కదా. మీకు వివరంగా అర్థం కావటానికి, పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు, దృశ్యాలు చూడటం. ఈ మనిషి అందులో పాల్గొనడు, కానీ ఆ దృశ్యాలలో పాల్గొంటున్న వారిని చూసి ఇతడు ఆనందిస్తాడు. ఆ రకంగా దేవదూతలు తప్పు చేశారు దేవుని బిడ్డ. పోర్నోగ్రఫీ ఇప్పుడు లేదు, 4000 సంవత్సరాల క్రితమే ఉంది. అశ్లీల చిత్రాలు చూడటం ఇప్పుడు ప్రారంభం కాలేదు, ఎప్పుడో ఉంది. అక్రమ జీవితాలకు ఎప్పుడో ఆజ్యం పడింది దేవుని బిడ్డలారా. కడవరి కాలం ఇలాగే ఉంటుంది అని చెప్పాడు నా ప్రభు. ఆఖరి దినాలు ఎలా ఉంటాయి? కడవరి కాలంలో మనుషులు ఎలా ఉంటారు? బూతులు చూడటంలో ఆనందిస్తారు, మాట్లాడటంలో ఆనందిస్తారు, వినటంలో ఆనందిస్తారు, చదవటంలో ఆనందిస్తారు, అత్యంత హేయమైన వాటిని చేతిలో కలిగి ఉండటానికి, తలంపుల్లో కలిగి ఉండటానికి ఇష్టపడతారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ జీసస్ వాస్ స్పీకింగ్ అబౌట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా 3వ వచనం చూడండి, ఆదికాండం ఇంకా ఎలా ఉంటుందట. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ మనుష్యులతో ఇక నేను వాదించనే. ఇంతగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతున్నటువంటి మనుషులతో కడవరి కాలంలో కొన్ని సందర్భంలో
పరిశుద్ధాత్మ దేవుడు ఇక నేను మాట్లాడను. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా నాతో? విశ్వాసులతో దేవుని సన్నిధిలో సంఘములో కూర్చున్న వారితో దేవుడు అనుకుంటాడంటే ఐ విల్ నాట్ స్పీక్ విత్ దెమ్ అగైన్. ఎందుకంటే నేను మాట్లాడిన వారికి ఇక అర్థమయ్యే అవకాశం లేదు. ఇంక ఎంతకాలం వాదించాలి నేను, ఇంకెంతకాలం బోధించాలి నేను, ఇంకెంతకాలం మాట్లాడాలి నేను? ఐ విల్ నాట్ స్పీక్. పరిశుద్ధాత్మ దేవుడు తను బోధించడం మానుకుంటే, ఆయన మనకు అవగాహన కల్పించడం మానుకుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎంత దయనీయంగా ఉంటుంది మన స్థితి ఒక్కసారి గమనించండి. హౌ డేంజర్ అవర్ సిచ్యువేషన్ విల్ బి. కడవరి కాలంలో జరగబోయేది అది. నేను ఇక వాదించను అని అంటాడంట. ఇంకా నేను మాట్లాడను. అందుకేం చేశాడు దేవాతి దేవుడు? నరులకు అయినను వారి దినములు 120 ఏండ్లగును. 120 ఏండ్లు. ఎంతకాలం పెట్టాడు ఇక వారికి? 120 ఏండ్లు. 120 ఏండ్లు అంటే ఆ రోజుల్లో వాళ్ళకు చాలా షార్ట్ పీరియడ్. ఎందుకు? ఒక్కొక్క మనుషుడు ఎంతకాలం బ్రతుకుతాడు? 900 ఏళ్ళ వరకు కూడా బ్రతుకుతాడు. అవునా? సో 120 ఇయర్స్ అనేది వారికి చాలా షార్ట్ పీరియడ్. ఇప్పుడు ఒకవేళ మన కాలంలో తీసుకుంటే మనం ఏ విధంగా పోల్చుకోవచ్చు? ఎంతకాలం పెట్టుకోవచ్చు? ఒక 10 ఇయర్స్ పెట్టుకోవచ్చా? ఒక 10 సంవత్సరాలే భూమి మీద ఉన్న మనుషులు కానీ దేవుడు చెప్తే మనకెంత షార్ట్ పీరియడ్ అది? దేవుడు అనుకున్నాడు చాలా తక్కువ సమయం నేను ఇస్తాను అని అనుకున్నాడు వారికి. ఎందుకు? 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. నీ ఊహ ఏమండి? ఎల్లప్పుడూ చెడ్డది. మంచిని ఊహించలేని బలహీనులు మనుషులు. మంచిని ఊహించటం వారి వల్ల కాదు. ఎల్లప్పుడూ చెడ్డది. ఎల్లప్పుడూ చెడ్డది. ఎప్పటి నుండి? బాల్యము నుండే, పిల్లలప్పటి నుండే. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, అంత హేయమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతారు. అలాంటి స్థితిలో వారున్నారు. ప్రార్థనలు, మన ఆరాధనలు, మన యొక్క సువార్తలు, మన యొక్క సేవ, మన పాటలు ఇవన్నీ ఉన్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయములో గనక దురాలోచనలతో మనం నింపబడితే దేవుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? వాట్ గాడ్ కెన్ డూ. రాదర్ హి విల్ విత్డ్రా హిస్ సపోర్ట్. ఆయన తన యొక్క సహాయాన్ని అందించటం మానుకుంటాడు. ఐ విల్ నాట్ స్పీక్ విత్ దెమ్, ఐ కెనాట్ అంటాడు ఆయన. ఈ రకంగా కడవరి కాలంలో ఉంటుందట దేవుని బిడ్డ. 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, దానికంటే ముందు 6వ వచనం కూడా చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పొంది. అంటే ఏమనుకున్నాడు యేసయ్య దేవాతి దేవుడు? అబ్బా, ఐఎమ్ సారీ, వై షుడ్ ఐ మేక్ దిస్. నిజంగా దేవునికి తెలియదా ఏం చేయబోతున్నాడో? ఆయనకు తెలుసు. కానీ ఈ భావం, ఈ భాష మనకు అర్థం కావటానికి చెప్పాడు. అంటే మనిషి ఎంతగా దేవుని బాధ పెట్టాడో మనం తెలుసుకోవటానికి ఈ భాష చెప్పాడే కానీ దేవుడు పశ్చాత్తాపపడేవాడు కాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. అన్ని ఒకే రోజు తుడిచివేస్తాను నేను అని చెప్పేసి అనుకున్నాడు. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము పొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అయ్యను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి దేవుని బిడ్డ. అమలారా మీరు కూడా కొట్టండి ఒకసారి దేవునికి. ఆయనను బట్టే మనం ఇక్కడ ఉన్నాం. నోవహు అనే సోదరుడు, మన పితరుడు ఏ విధంగా ఉన్నాడు? అందరిలాగా లేడు. అందరిలాగా మోహపు చూపులు చూసేవారిలాగా లేడు.
అందరిలాగా అక్రమ జీవితాలలో కనుగొనేటువంటి వ్యక్తిలాగా లేడు. అందరిలాగా అవి ఇవి చేస్తూ లేడు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క భక్తునిగా, దేవుని యొక్క సేవకునిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవునికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆ ఒక్కడున్నాడు కాబట్టి మనం అందరం బ్రతికాం దేవుని బిడ్డలారా. మనం ఇక్కడ దాకా రాగలిగాం. ఆ తర్వాత ఏమన్నాడు అక్కడ? భూమి మీద ఇంకేం నిండుకుందట? 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి. బలాత్కారం అంటే ఏంటి? హింస. బలాత్కారం అంటే హింస. ఇంకొక మాటలో చెప్పాలంటే టెర్రరిజం. బలాత్కారం అంటే ఏంటండి? టెర్రరిజం. బలాత్కారం అంటే అందరినీ భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితులలో ఆనాడు లోకం ఉంది. ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటే బహుశా శిష్యులకు అందరికీ కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. అయ్యా ఏంటిది, ఇలాంటిదా, అలాంటిదా, అలాంటిది జరగదు కదా అన్నట్టుగా వాళ్ళు. ఎందుకంటే అప్పటికి ఇంత అపవిత్రత, ఇంత అక్రమము. కానీ ఇప్పుడు వింటున్నాం మనం. ఎలా ఉంది ఈ వాక్యం? ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇది రిలవెంట్గా ఉందా లేదా? వింతగా అనిపిస్తుందా? కరెక్టే కదా. మనమంతా కలవరదిలాల్లో ఉన్నాం కదా. అత్యంత హేయమైన పరిస్థితులు వచ్చేసాయి కదా. మనుషులు ఇలా మారిపోయారు కదా, ఇలా జీవిస్తున్నారు కదా, ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాస్తవాలు మనకు బోధపడుతున్నాయి దేవుని బిడ్డ. హౌ డేంజర్ దిస్ ఈస్. ఎంత ప్రమాదం ఇది, ఎంత ప్రమాదం. ఈ ప్రమాదకరమైనటువంటి స్థితిలో అతడొక్కడు బాగుండటమే కాదు, ఆయన భార్య కూడా బాగుంది. ఆమె చెప్పండి. ఆయన కుమారులు బాగున్నారు, ఆయన కోడన్లు బాగున్నారు. వీళ్ళంతా దేవుని సన్నిధిలో కాపాడబడేటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క సంఘమా, ఈ కడవరి కాలంలో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఈ కడవరి కాలంలో ఎలా ఉన్నారు? పేతురు ఇంకేం చేశాడంట? వారిపై నేరస్థాపన చేశాడంట. నేరస్థాపన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఇలాంటి భయంకరమైనటువంటి మనుషుల మీద నోవహు నేరస్థాపన చేశాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అతడు నీతిని ప్రకటించాడు. ఆ కాలంలో, అత్యంత భయంకరమైనటువంటి కాలంలో ఈ లోకానికి నీవు నేను ఒక మాదిరిని చూపించి వారికి మనం నేరస్థాపన చేయగలిగే విధంగా దేవుని వాక్యమును ప్రకటన చేయగలుగుతున్నామా? లెట్ గాడ్ డీల్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. లెట్ మీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయంలో మనము ముందున్నామా? ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామా? ఇంకొక విషయం దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 17వ అధ్యాయం కడవరి కాలం ఎలా ఉంటుందో ఇంకొక మాట చెప్పాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు నేను కొన్ని వివరించి ముగించేస్తాను, సమయం అయిపోయింది. లోతు దినములలో జరిగినట్లు జరుగును. కడవరి కాలంలో మోసం వస్తుంది, ఆ తర్వాత నోవహు దినాలు వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? లోతు దినములు. లోతు దినములు ఎలా ఉన్నాయో ఆదికాండం 18, 19 అధ్యాయాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి అంత మనం వివరించేటువంటి సమయం మనకు లేదు. కానీ ఆదికాండం 19వ అధ్యాయంలో అత్యంత ఘోరమైన స్థితి. దేవుడు సొదొమ గొమొర్రాల మీద ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. సొడొమ్ అనేటువంటి పేరు అత్యంత హేయమైనటువంటి పేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి పట్టణానికి ఒక భక్తుడు పోయాడు. ఆ భక్తుని పేరేంటి చెప్పండి? లోతు. లోతు ఎవరితో ఉన్నవాడు అంతకాలం? అబ్రహాం ఎవరు? జీవము కలిగిన దేవుని సేవకుడు, స్నేహితుడు. ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హీ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నథింగ్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. అతనికి దేవునికి మధ్య ఏమీ లేదు. అత్యంత గొప్ప భక్తునితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి తన బంధువు అయినటువంటి లోతు సొదొమ వైపు ఎందుకు వెళ్ళాడంటే టు మేక్ మనీ, డబ్బులు సంపాదించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పచ్చగుంది, ఎక్కువ సంపాదించుకోవచ్చు, నా పిల్లలకు సేవకులకు ఆస్తి కూడబెట్టుకోవచ్చు
అని ఆ పచ్చదనాన్ని చూసి ఆకర్షితుడై సొదొమ వైపు వెళ్ళిపోయాడు. ఏమైంది? తను, తన కుటుంబం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడివేయబడాల్సి వచ్చింది. అతన్ని కాపాడాలి అనేటువంటి తపన అబ్రహాములో ఉంది. ఎందుకంటే ఆ పట్టణం మంచిది కాదు, కానీ నా బంధువు ఉన్నాడు అందులో. దేవుడు ఏం చేశాడంటే ఇద్దరిని దూతలను పంపాడు. ఆ యవనస్తులిద్దరూ ఆ పట్టణంలోనికి ప్రవేశించగానే ఆ పట్టణం అత్యంత హేయమైన ప్రవర్తన ప్రవర్తించింది. దేవుని బిడ్డలారా, లోతు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఇద్దరు యవనస్తులు మీ దగ్గరికి వచ్చారు, వారిని మాకు ఇచ్చేసేయి. సొదొమ ఎంత ఘోరమైనదంటే పురుషుడు వివాహం చేసుకునేటువంటి, స్త్రీని స్త్రీ వివాహం చేసుకునేటువంటి ఆ మహా ఘోరమైన పాపం. నోహు దినాలలో అలాంటిది లేదు, కానీ ఆ పాపాన్ని దేవుడు సహించలేదు. కానీ ఇప్పుడు ఏ పాపము? అత్యంత అక్రమమైనటువంటి పాపము లోతు దినాల్లోనికి వచ్చేసింది. అప్పుడు దేవుడు గంధకాన్ని అక్కడ నీళ్లు కురిపించాడు. ఇక్కడ ఏం కురిపించాలనుకున్నాడు? అగ్ని గంధకం కురిపించాలనుకున్నాడు. అది దేవుని యొక్క కోపం. దేవుని బిడ్డ, పాపం పెరిగిపోయింది. చూడండి నేడు ఎంతగా ప్రపంచ దేశాలలో చట్టాలు చేయబడుతున్నాయో. అత్యంత హేయంగా సేమ్ సెక్స్ మ్యారేజెస్. దరిద్రత ఏంటంటే దెర్ ఈజ్ ఏ బిషప్, ఒక హోమోసెక్సువల్ బిషప్ ఉన్నాడు క్రైస్తవ్యంలో. ఇలాంటి హేయమైనటువంటి క్రియలు ప్రభు రాకడ ముందు అంత్యకాలములో జరుగుతాయి మనుషుల మధ్య. తస్మా జాగ్రత్త. ఇవన్నీ మనకు ఎందుకు చెప్పాడు? సూచనలు. నేను సమీపముగా ఉన్నానని తెలియచెప్పడానికి. ఆ తీర్పు రాకముందు, ప్రభు రాకముందు ఏం జరగాలి? తప్పించుకోవాలి. అన్ఫార్చునేట్లీ సమాచారం రాగానే వెళ్ళాడు, అల్లుల దగ్గరికి వెళ్ళాడు, చెప్తున్నాడు, బాబు వచ్చేయండి, ఎంగేజ్మెంట్ అయింది కదా మొన్ననే, పెళ్లి చేసేస్తాను, పారిపోదాం, అగ్ని గురుస్తుంది ఈ పట్టణం మీద అని చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. మరే బాబు, నిన్నటిదాకా మాతోనే కూర్చొని తిని తాగావు, ఇప్పుడు ఏదో గొప్పలు చెప్తున్నావు, పో అన్నారు. భార్యను పిల్లలను వెంట పెట్టుకుని, మార్తలను వెంట పెట్టుకొని వస్తున్నాడు. కానీ భార్య మనసు మారిందా? మారలేదు. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు మారారా? లోతు వారిని ఊరు వెలుపలికి తీసుకుని వెళ్ళాడే కానీ వాళ్ళలో నుండి ఆ ఊరిని వెలుపలికి తీసుకురాలేకపోయాడు. అత్యంత హేయమైన కార్యాలు లోతు కుమార్తెలు చేశారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కడవరి కాలములో అత్యంత దౌర్భాగ్యమైనటువంటివి మనం చూస్తున్నాం, వింటున్నాం. మన కళ్ళ ముందు అనేకములు నిత్యములు కనబడుతున్నాయి. బి కేర్ఫుల్. జాగ్రత్త, జాగ్రత్త. అంత్య దినములలో ఇలా ఉండబోతున్నాయి. అంత్య దినములు ఇలా ఉండబోతున్నాయి. ఈ 21వ శతాబ్దంలో మీరు దేనిని చూస్తూ, దేనిని కనిపెడుతూ, దేన్నైతే మీ చుట్టూ కలిగి ఉన్నారో దాన్ని చూడగానే ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉంది. ఏం తక్కువైందండి? ఇప్పుడు మోసం తక్కువ కాలేదు, హింస తక్కువ కాలేదు, అక్రమము తక్కువ కాలేదు. విపరీతంగా పెరిగిపోతుంది, బలాత్కారం పెరిగిపోతుంది, హింస చెలరేగుతూ ఉంది. మోసం, అన్యాయం, అక్రమం, బలాత్కారం, హింస, ఇవన్నీ మనుషుల మధ్య పెచ్చరిల్లిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, కడవరి కాలం, ప్రభు రాకడకు సమీపముగా ఉన్నావు. దేవుని బిడ్డ, వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? నా ప్రియ దేవుని బిడ్డలందరూ కాపాడబడాలి. మోసము నుండి బయటికి రావాలి, లోకాకర్షణ నుండి బయటికి రావాలి. దేవుని పట్ల గౌరవము, మర్యాద, భయభక్తి పెరిగిపోవాలి. దేవుని నీతి అంటే ఆకర్షణ పెరగాలి, వాక్యం అంటే ఆసక్తి పెరగాలి, పరిశుద్ధత అంటే మక్కువ పెరగాలి. దేవుని కొరకు బ్రతకడానికి రోషపూర్ణులు కావాలి. ఈ చీకటి బ్రతుకు, ఈ పాపపు మోసపు బ్రతుకు, ఈ అన్యాయపు అక్రపపు బ్రతుకు వద్దు అనేటువంటి పరిస్థితి రావాలి. దాన్ని విడిచిపెట్టాలి. మనము ఆత్మీయులముగా మారిపోవాలి. దేవుడు అలాగుండుటకు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం చేయునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని
అంత్య దినములు ఎంత భయంకరంగా ఉంటున్నాయో మనం తెలుసుకుంటున్నాం. మోసముతో కూడిన బోధలు ఒకవైపు అయితే, మోసముతో కూడిన క్రియలు మరొక వైపు. మనుషులను మోసం చేస్తూ ఉంటే బలాత్కారము పెరిగిపోతుంది, హింస చెలరేగిపోతుంది. అనేక విధములుగా మనుష్యులు పాపానికి సమీపముగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ నీ విషయంలో పొరపాటు జరగకూడదు దేవుని బిడ్డ. నీవెక్కడ కూడా దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి. నిన్ను నీవు కాపాడుకోగలగాలి. నీలో భక్తి పెరగాలి, పవిత్రత పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి. దేవునికి విధేయురాలవు కావాలి. దేవుని కంటే ఎక్కువగా నాకేది లేదు అని నీవు దేవుని ప్రేమించాలి. సుఖానుభవమును కాదు, సుఖానుభవమును కాదు, దేవుని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రభుతో మాట్లాడండి. కడవరి కాలపు శోధనను జయించుటకు, కడవరి కాలపు ఈ యొక్క బలహీనతలను అధిగమించుటకు, మన చుట్టూ చిన్న పెద్ద వయస్సు లింగ భేదము లేదు దేవుని బిడ్డలారా. అనేక రకములుగా దుష్టుడు మనల్ని మోసం చేయుటకు అనేక అంశాలను ఆకర్షణలుగా పెట్టాడు. మా ప్రభు సమీపముగా ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనమని వాటిని చూచినప్పుడల్లా నీవు జాగ్రత్త పడాలి. నోవహు జాగ్రత్త పడ్డాడు, తప్పించుకున్నాడు. లోతు జాగ్రత్త పడినా తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. అయ్యో, రేపటి దినాన నీవొక వైపు, నీ పిల్లలు ఒకవైపు, నీవొక వైపు, నీ జీవిత భాగస్వామి మరొక వైపు ఎలా ఉంటుందో కాపాడుకో. అందరినీ జాగృతిపరచు. మోసము నుండి, హింస నుండి, బలాత్కారము నుండి తప్పించుకో. ప్రేమ, దైవికమైనటువంటి భయము, భక్తి, పరిశుద్ధతను కోరుకో. నా ప్రభు నన్ను హెచ్చరించిన విధానం ఇది. నేను జాగ్రత్త పడతాను. యేసయ్యా, నీ మాటలలో గొప్పతనం నాకు అర్థమైంది. ఈ దినం నేను దాన్ని బట్టి జాగ్రత్త పడతానయ్యా. నోవహు తన సతీమణి, తన కుమారులు, కోడళ్ళు లోకములో ఎవ్వరితో ఏకీభవించలేదు, కేవలం నీతో ఏకీభవించారు. మేము, నా కుటుంబము నీతో ఏకీభవించడానికి ఇష్టపడుతున్నా. నా ఇంట్లో ఏ ఒక్కరు తప్పిపోవటానికి వీల్లేదు యేసయ్యా. మేమెవ్వరము కూడా పడిపోవటానికి వీల్లేదు యేసయ్యా. మాకు సహాయం చేయండి యేసయ్యా. ఇదే కడవరి కాలం అనే నిదర్శనాలు మాకు కనబడుతున్నాయి. దీన్ని బట్టి మేము జాగ్రత్త పడే కృపదై. నోవహు దినములు లాగున్నాయి, లోతు దినములు లాగానే ఉన్నాయి. వ్యాపారాలు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇక ప్రభు రాడన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు ప్రభువా. కానీ నువ్వు రాబోతున్నావు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించు. తీర్పును తప్పించుకోవటానికి కాదు ప్రభువా, నిన్ను ఎదుర్కోవటానికి నా మనసును సిద్ధం చేసుకుంటున్నాను. ఐ లవ్ యూ మై డియర్ గాడ్. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా దేవా, నా యేసు, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నన్ను నీ చేతిలోనికి తీసుకో. నన్ను అంగీకరించు ప్రభా, నన్ను అంగీకరించు దేవా, నన్ను అంగీకరించు ప్రభా, నన్ను అంగీకరించు. జీవాధిపతి, నీ ప్రియ బిడ్డలందరి ప్రార్థన వింటున్నావు.
ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. కడవరి కాలమును గుర్తించి ఆత్మీయంగా జాగ్రత్త పడే కృప దయచేయండి. ఆధ్యాత్మిక మెలకువను దయచేయండి. మా ప్రభ, ప్రతి బిడ్డ పాపము నుండి, శాపము నుండి వేరై దేవునికి అత్యంత సమీపముగా జీవించుటకు తను తాను సిద్ధం చేసుకునే కృప దయచేయండి. అయ్యా, నీ ప్రియ బిడ్డల యొక్క అనుభవాలు, వారి పరిస్థితులు ఎక్కడ తమను మోసం చేయకుండా, ఆ హింస కానీ, ఆ ఆకర్షణ కానీ వారిని నా ప్రభ నీ నుండి దూరం చేయకుండా, ఆ కష్టం, ఆ కడగన్లు వారి నీ నుండి నా ప్రభ వేరు చేయకుండా, ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడెవడు అన్న మాటను వారు దృష్టిలో ఉంచుకొని నిన్ను హత్తుకొని జీవించగలిగే కృప దయచేయమని, ప్రతి బిడలో కడవరి కాలపు సిద్ధపాటు, ప్రభువును గూర్చినటువంటి ఎదురుచూపు కలగచేసి మీరే ఆకర్షించుకొనమని, ప్రతి కుటుంబంలో పరిస్థితులను చక్కబెట్టండి. అనేకులు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. వారికి యేసే నా రక్షకుడు, నా రాకడ, నా ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, నేను మారు మనసు పొందుకుంటాను అనే ఆలోచన కలిగి మారు మనసు రక్షణ అనుభవం పొంది బాప్తిస్మం తీసుకొని పరలోకమునకు సిద్ధపడే కృప దైత్యమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా ప్రభువా, రక్షింపబడిన ప్రతి బిడ్డ తమను తాము కాపాడుకుని అయా పాపము నుండి, శాపము నుండి వేరు చేసుకుని ఇంకను నిన్ను హత్తుకుని నీలో ఎదిగే కృప దయచి, బైబిల్ స్టడీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నైనా ప్రతి ఒక్కటి కూడా ఎన్నో విధములుగా నీ ప్రియ బిడ్డలకు ఆశీర్వాదకరంగా సిద్ధపరచబడుతున్నాయి. బిడ్డలునైనా సమయమును కేటాయించలేకపోతున్నారు, నీ పైన ప్రేమనునైనా వెల్లడి చేయలేకపోతున్నారు. విస్తారముగా సోషల్ మీడియా ద్వారా కుప్పలు తెప్పలుగా వాక్యం పెరిగిపోయింది, మాలో ఆసక్తి తగ్గిపోయింది. ప్రభా, నీ ప్రియ బిడ్డలను వ్యక్తిగతంగా దర్శించండి. అన్ని కార్యక్రమాలలో ఆసక్తితో పాల్గొనే కృప దయచేయండి. నీ శిలువ కార్యమును ప్రతి ఒక్కరిలో జరిగించి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మనములు అడుగుచున్నాను మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తలలు వంచిన మనందరికీ, సంఘమునకు, సర్వలోక పరిశుద్ధులకు, దేవుని ప్రేమించే వారందరికీ సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా.